మనము టబ్బులో గింజలేసి పెంచుకున్న చింత చిగురు చెట్లు. చింత చిగురు మనము గింజలు వేసి పెంచినాం కదా, ఆ చెట్లది ఇది. చూస్తున్నాం కదా ఎంత బాగా వెళ్ళిందో. ఇట్లా కోసుకున్న చింత చిగురిని ఇట్లా మనము పుల్లలు లేకుండా చూసి వేసుకోవాలి. చింత చిగురు వండడానికి చింత చిగురు అంతా ఫస్ట్ ఇట్లా తెంపేసి ఆ తర్వాత ఇట్లా అంతా సన్నం దూసుకోవాలి. పుల్లలు లేకుండా చేసుకోవాలి. లేతవి ఉంటే వేసుకోవచ్చు. చింత చిగురు వండే విధానం. చింత చిగురు కూర అండి. ఎలా చేయాలంటే ఫస్ట్ నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం ఆ కూరలో ఉల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం మామిడికాయ కూడా వేసుకోవాలి చింత చిగురులో. ఇలా చింత చిగురు కడిగి పెట్టేసుకున్నాము ప్లేన్గా. ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఎట్లా ఉంటుంది వెగుతుగా, కాబట్టి మామిడికాయ వేస్తే మంచి రెండు కాంబినేషన్ మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మామిడికాయ వేసుకోవాలి. గడ్డ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము క్లీన్గా కడిగి పెట్టుకున్న చిగురు వేసుకోవాలి. చిగురులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. లివర్ క్లీన్ చేస్తుంది. జాండీస్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చింత చిగురు దొరికినప్పుడల్లా ఒక 3-4 సార్లు తినాలి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇది పిల్లలైనా పెద్దలైనా అందరూ తినొచ్చు. చింత చిగురు పప్పు, చింత చిగురు పప్పు దాన్ని చేసుకోవచ్చు. చిగురు కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇట్లా మామిడికాయ కూడా వేసుకోవాలి. చిగురులో కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఒక 2 సెకండ్లు మంచిగా సిమ్లో పెట్టుకొని ఈ మామిడికాయ ఉడికేదాకా పెట్టుకొని ఆ తర్వాత కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చిగురు కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ తినండి అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.